హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. అది ఏంటి అనుకుంటున్నారా? టుడే నా బర్త్డే. ఇదైతే మార్చ్ 25th అండి. నేనైతే ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోలేదు, అందుకే చేయలేదు. మార్చ్ 25th ట్యూస్డే పడిందండి, అంటే మొన్నటిది వీడియో. పాప అయితే నాకు ముందు రోజు రెడీ చేసిందండి, ఒక లెటర్ తయారు చేసింది నా కోసం, సర్ప్రైజ్ అంట. హ్యాపీ బర్త్డే మదర్ అని చెప్పేసి ఇగోండి డిజైన్ అన్నీ వేసి పెట్టి ఇచ్చింది నాకు. చాలు కదండి, దీనికంటే పెద్ద గిఫ్ట్ ఇంకేం అవసరం లేదు. ఇంకా మార్నింగ్ అయితే నేను కింద వ్యూ చూపించడానికి అని చెప్పేసి వెళ్ళాను. మమ్మీ డాడీ ఉన్నారు అని చెప్పి, లేదు అంటే బయటకు ఎక్కువ వెళ్ళను అసలు, పనంతా అయిన తర్వాతే వెళ్తాను. తర్వాత ఇంట్లో అయితే పాలు టీ అన్నీ పెట్టేశాను. ఇంకా దాని తర్వాత బయటకైతే క్లీన్ చేయడానికి వెళ్ళాను. ముగ్గులు అయితే పెట్టేశాను. ఇవ్వండి బయట వ్యూ అయితే ఇలా ఉంది. మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను. పాప స్కూల్ టైం అవుతుందని చట్నీ చేయలేదు. ఇంకా చట్నీ చేయకుండా పాప ఏమో కారం పౌడర్ అని చెప్పేసి ఉంటుంది కదండి, అది వేసాను. పాప వద్దు మమ్మీ షుగర్ పెట్టు అని చెప్పేసి అన్నది. ఇడ్లీతో పాటు షుగర్ నంచుకొని తినేసి వెళ్ళిపోయింది స్కూల్కి అయితే. దాని తర్వాత ఇంకా బాబు లేచేసరికి అయితే చట్నీ కూడా చేశాను. బాబు కూడా తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడండి. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ చేసుకున్నాను. మమ్మీ డాడీ ఇంట్లోనే ఉన్నారులేండి. ఇంకా మా ఇంటి ముందు ఒక టెంపుల్ ఉంటుంది కదా, అమ్మవారి టెంపుల్, అక్కడికైతే వెళ్ళాను. అక్కడ కూడా పూజ చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళాను. పని అయితే అయిపోయిందని చెప్పేసి దగ్గర టెంపుల్స్ ఇంకా అన్నిటికీ వెళ్ళాను. ఒకే టెంపుల్లోనైతే శివాలయం ఉంది. అందులోనే బాబావారు, దత్తాత్రేయ స్వామి, ఇంకా రాముల వారు, ఆంజనేయ స్వామి, ఇంకా అందరు ఉన్నారండి అక్కడ. మాకు దగ్గరలోనే ఉందండి టెంపుల్ అయితే. ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి వచ్చేసాను. ఇంకా ఇంకో టెంపుల్ కూడా ఉందండి అక్కడ దగ్గరలోన. భవనాలకి అయితే ఈ టెంపుల్ దగ్గరికి కూడా రాలేమండి, అంత రష్ ఉంటుంది. మామూలు అప్పుడైతే ఓకే, బాగానే ఉంటుంది, బాగుంటుందండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా టెంపుల్స్ అన్నీ మామూలు అప్పుడైతే ఎలాగైనా వెళ్ళలేము, ఇలాంటి బర్త్డే అప్పుడైతే మాత్రం కొంచెం వెళ్ళాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా పూజ అయితే అక్కడ కూడా అయిపోయింది. మా వారు కూడా నేను వెళ్ళాం, ఇద్దరు వెళ్ళాం. ఇంకా అక్కడ పూజ అయితే అయిపోయిందండి. పిల్లలైతే ఇద్దరు స్కూల్కి వెళ్ళారు కదా. ఇప్పుడు హాఫ్ డేస్ నడుస్తున్నాయి కదండి, మళ్ళీ 12:30 సరికల్లా ఇంటికి వచ్చేయాలి. నాకైతే సారీ ప్రాక్టీస్ ఏమీ లేదు, ఎందుకంటే నేను ఎక్కువ డ్రెస్సులే వేసుకుంటా, జీన్స్ వేసుకుంటాను తప్పించి ఇలా సారీస్ అయితే ఫస్ట్ నుంచి నాకు అలవాటు లేదు. ఇది కూడా కొత్త సారీ ఏం కాదు, పాతదే. ఇంకా మా వారికి మొక్కుతున్నాను. అమ్మ డాడీకి అయితే ముందు తీసుకున్నాను వాళ్ళ ఆశీర్వాదం, తర్వాత మా హస్బెండ్ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. తర్వాత మమ్మీ డాడీ నాకు స్వీట్ తినిపిస్తున్నారు. ఇంకా మా వారు కూడా తినిపించారు. ఇంకా దాని తర్వాత 2 షార్ట్స్ ఉన్నాయన్నమాట, అవి తీసాను సాంగ్స్. దాని తర్వాత ఇంకా బిర్యానీ అయితే చేసుకున్నాం. ఇంకా కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నామండి. ట్యూస్డే విత్ ఎగ్ అయితే తింటాము, బట్ ఆర్డర్ ఎందుకంటే ఇస్తాము. పిల్లలు తినాలి అనుకుంటే మాత్రం నేను కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు తీసుకుంటానండి, ఎందుకంటే వాళ్ళు పర్వాలేదు మంచిదేనండి ఇప్పుడే తయారు చేసి ఉంటాను, కానీ మేము ఆ కేక్ తినమండి, అందుకని చెప్పేసి పిల్లలు తినేదైతే కొంచెం ఆలోచించుకొని తీసుకుంటాను. అక్కడ ఏ కేక్స్ అయితే ఉన్నాయో ఆ ఫ్లేవర్ కాకుండా వేరే ఫ్లేవర్ కావాలని చెప్పేసి అంటానమాట. వాళ్ళు అయితే ఫ్రెష్గా ఉందండి ఇప్పుడే చేసామని చెప్పేసి అంటారు. ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి ఇంటికి వచ్చేసాం. నేనైతే ఇగోండి రెడీ అయ్యాను సింపుల్గానే. ఎందుకు అంటే ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఏంటి అనుకుంటున్నారో? గుడ్ న్యూస్ ఏమో నా బర్త్డే, బ్యాడ్ న్యూస్ అయితే మమ్మీ డాడీ వాళ్ళు గృహప్రవేశం నుంచి ఇక్కడే ఉన్నారండి. ఒక 22 డేస్ అయితే మాతో కలిసి ఉన్నారు. అదొక బాధగా ఉంది, నైట్ వెళ్ళిపోతారు. మరుసటి రోజు వాళ్ళకి పని ఉందని చెప్పేసి, లేదు అంటే బర్త్డే రోజు ఒక్కరోజు ఉండుంటే నాకు కూడా హ్యాపీగా ఉండును. లేదమ్మా మరి పని ఉంది మాకు, నీ బర్త్డే చూసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి
ఇంకెంతవరకు ఉన్నామని చెప్పేసి అన్నారు. ట్రైన్ అయితే నైట్లండి 9:30కి. ఇంకా ఈవినింగ్ 6 o'clock ఏమో కేక్ తీసుకొని ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. అంటే ఇంట్లో కేక్ కటింగ్ చేయడం పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నాకు. యానివర్సరీ అయినా నా బర్త్డే అయినా బయటకు వెళ్ళిపోతామండి. పిల్లలతో అయితే మాత్రం ఇంట్లోనే చేస్తాంలేండి. ఇదైతే ట్యాంక్ బండ్ అండి. ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా ట్యాంక్ బండ్కి వెళ్ళానండి. ఆ ఫొటోస్ కూడా మీకు ఇందులో పెడతాను. ఇందులో కాకపోయినా నెక్స్ట్ దాంట్లో అయినా పెడతాను. లాస్ట్ ఇయర్ బర్త్డే ఎలా జరిగిందో కూడా, అది కూడా చాలా బాగా జరుగుతుందండి. సడన్గా అనుకుంటాను నా బర్త్డేస్, సడన్గా అయినా కూడా చాలా బాగా జరుగుతుంది. ఇంకా మా వారు అన్నారు, మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారని చెప్పి బర్త్డే చేసుకోకుండా మానేలేవు కదా, ఇయర్లీ వన్సే కదా, వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అన్నారని చెప్పి ఓకే అన్నాను. అందుకే నేను పెద్ద రెడీ అవ్వలేదు, సింపుల్గా రెడీ అయ్యాను. అదే అండి, నా బర్త్డే ఇలా జరిగింది. కేక్ కటింగ్ అయితే చేశానండి. కేక్ కటింగ్ అయిన తర్వాత అందరూ నాకు కేక్ తినిపించారు. మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడు. ఇంకా నా కూతురు తినిపించింది, మా వారు తినిపించారు. వీడియో తీస్తుంది మా వారు. ఇప్పుడు మొబైల్లో మా పాపకి ఇచ్చారు. మా వారు అన్నీ టైం ఉండదండి తనకి అసలు. పాపం వెంటనే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది పాపం తనకి. అందుకని చెప్పి రెడీ అయ్యేంత ఇంట్రెస్ట్ ఏం పెట్టుకోరు. తను సింపుల్ సిటీ అండి, మా వారు బాగా సింపుల్ సిటీ. మేము బాగున్నామా లేదా చూస్తారు అంతే. మా హ్యాపీయే తను చాలు, అంతే తప్పించి తను రెడీ అవ్వాలి అవి ఏమీ ఉండవు మా హస్బెండ్కి. నా ఫేస్లో చూడండి ఒకసారి, మమ్మీ డాడీ వెళ్ళిపోతారని బాధ ఉంది, వాళ్ళకి కూడా ఉంది అలాగే. ఇంకా కేక్ అయితే అక్కడే తిన్నామండి. బాబుకి కేక్ అంటే అస్సలు, స్వీట్ కానీ కేక్స్ అంటే ఏదైనా స్వీట్ ఐటమ్ అంటే తనకు నచ్చదు అస్సలు. అందుకని చెప్పి తన కోసం చిప్స్ తీసుకున్నామండి. ఇంకా కూల్ డ్రింక్స్ కూడాను. కూల్ డ్రింక్స్ కూడా బాబు తాగడు, బాబు కోసం చిప్స్ మాత్రమేనండి. ఏదో చిన్న కొంచెం టేస్ట్ చేస్తాడు తప్పించి ఎక్కువైతే కేక్ తినడు బాబు, అసలు కేక్ నచ్చదు ఆయనకి. ఎదురుగా బుద్ధ స్టాచ్యూ ఉంది చూడండి, ట్యాంక్ బండ్ అని చెప్పాను కదా మీరు, బాగుంటుందండి అక్కడ కూర్చొని కేక్ కటింగ్ చేసుకుంటే. ఇంకేం కాదు, వెహికల్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అది ఏ ఫ్లవరా అని చెప్పేసి నేను చూసాను. స్మెల్ ఏం లేదు, ఒక డెకరేట్ ఫ్లవర్స్ అంతే, ఒరిజినల్ అండి, డూప్లికేట్ ఏం కాదు. కానీ ఇంకా నేను ఏం చేశానో నా కూతురు కూడా అదే పని చేస్తుంది. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళగానే ఇంకా అదే డ్రెస్సులతో టైం అయిపోయింది, అప్పటికి 9 o'clock అయిపోయిందండి. 9:30కి ఇంకా మమ్మీ వాళ్ళ ట్రైను, ఇంకా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే మళ్ళీ వచ్చామండి. వచ్చి వాళ్ళని ట్రైన్ ఎక్కించేసి ఇంక ఇంటికి వెళ్ళేసరికి 10:30, 11 o'clock అయిందండి. అది ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం కామెంట్ చేయండి.